గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సైన్స్ క్లాస్ చెప్పుకుందామా ఇప్పుడు. సైన్స్ ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నారన్నా చూడండి. టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 36. పార్ట్స్ ఆఫ్ ద స్కెలిటన్. పార్ట్స్ ఆఫ్ ద స్కెలిటన్ గురించి చెప్పుకున్నాం. ఏమేమి ఉన్నాయి పార్ట్స్? స్కల్ ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం? పార్ట్స్ ఆఫ్ ద స్కెలిటన్: స్కల్, రిబ్స్, స్టర్నమ్, vertebral column, column, shoulder blade, arm bones, pelvis and thigh bone, next lower leg bones. ఓకే, ఇవి పార్ట్స్ ఆఫ్ ద స్కెలిటన్. ఆల్రెడీ స్కల్లో ఎన్ని బోన్స్ ఉన్నాయని చెప్పుకున్నామా మనం? స్కల్లో అక్కడ వాడు ఇచ్చాడు 33 అని ఇచ్చాడు, 22 అని ఇచ్చాడు. కాదమ్మా, 29. అది మీరు మార్చుకోండి, 29 అని. స్కల్లో ఎన్ని బోన్స్ ఉన్నాయి? 29. రిబ్స్లో ఎన్ని ఉన్నాయి? రిబ్స్ 12 pairs కదా, 24. తర్వాత స్టెర్నమ్ అనేది ఒకటే, సింగిల్ బోన్. వెర్టిబ్రల్ కాలమ్ అంటే వెన్నెముకలో ఆల్రెడీ చిన్నపిల్లలు అయితే 33 ఉంటాయి, పెద్దవాళ్ళు అయితే 24 ఉంటాయమ్మా. తర్వాత షోల్డర్ బ్లేడ్. షోల్డర్లు ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. ఆర్మ్ బోన్స్, ఆర్మ్స్ 54. అటు సైడ్ 26, 27, ఇటు సైడ్ 27 ఉంటాయి. ఇంకా హ్యాండ్స్లో 6 ఉంటాయి, మొత్తం కలిపి 60. తర్వాత పెల్విస్ అండ్ థై బోన్ 4 ఉంటాయి, పెల్విస్ అండ్ థై బోన్. తర్వాత లోయర్ లెగ్స్, యాంకిల్, హిప్స్, లెగ్స్ కలిపి అవి కూడా 60 బోన్స్ ఉంటాయి. 60 బోన్స్. టోటల్ ఎంతమ్మా? 4, 9, 13, 14, 18, 22, 26, 4, 6, 12, 18 to 20. మన బాడీలో ఎన్ని బోన్స్ ఉంటాయి? బోన్స్ ఎన్ని ఉంటాయి? 206. అదే బేబీ అయితే 300 బోన్స్ ఉంటాయని చెప్పాను కదా. ఆ బోన్స్ పెద్దయ్యే కొంది చిన్న బోన్స్ కలిసి పెద్ద బోన్స్ ఏర్పడతాయి అన్నమాట. 206 బోన్స్. అప్పుడే పుట్టిన వాళ్ళకి 300 బోన్స్ ఉంటాయి. లాంగెస్ట్ బోన్, స్మాలెస్ట్ బోన్. లాంగెస్ట్ బోన్ ఏంటిది? లాంగెస్ట్ బోన్ ఫ్యూమర్ అంటే తొడ కాలు దగ్గర ఈ పై పార్ట్ అనమాట, కాలు పై పార్ట్. స్మాలెస్ట్ బోన్ ఏమో స్టాప్స్. ఇంకా దీన్నే స్టిరప్ బోన్ అని కూడా అంటారు. స్టిరప్ బోన్. ఓకే, ఈ ఫ్యూమర్ అనేది
లాంగెస్ట్ బోన్. ఈ లాంగెస్ట్ బోన్ ఎక్కడ ఉంటుంది? లెగ్ పార్ట్లో ఉంటుంది. లెగ్ పార్ట్లో పైన ఉంటుంది. థై బోన్ అంటారు దాన్ని. స్మాలెస్ట్ బోన్ స్టేప్స్. దీన్ని స్టిరప్ బోన్ అని కూడా అంటారు. ఇది ఇయర్కి మిడిల్లో ఉంటుంది. మిడిల్ ఆఫ్ ద ఇయర్లో ఉంటుంది అనమాట. ఇది స్మాలెస్ట్ బోన్. ఓకే, ఇది నోట్ చేసుకోండి అమ్మా. రఫ్గా నోట్ చేసుకోండి. రఫ్గా నోట్ చేసుకోవాలి. స్కల్లో 29 ఉంటాయి. మీరు అక్కడ మనకి టెక్స్ట్ బుక్లో 22 అని ఇచ్చాడు. మనకి స్కల్లో 22 బోన్స్ అని ఇచ్చాడు. పేజ్ నెంబర్ 36. స్కల్లో 22 అని ఇచ్చాడు. వెర్టెబ్రల్ కాలంలో 33 ఇచ్చాడు. కానీ స్కల్లో 29 వేసుకోండి. వెర్టెబ్రల్ కాలంలో 24. 33 అనేది బేబీకి ఉంటాయి. బేబీ చిన్నపిల్లలకి ఉంటాయి. ఓకే, రైట్ డౌన్. నోట్ చేసుకోవాలి రఫ్ నోట్స్లో. ఇంకా ఇక్కడ ఎక్స్క్రీడా ఏమి ఇచ్చాడంటే, అవర్ హాఫ్ ఆఫ్ బోన్స్ ఇన్ అవర్ బాడీ ఆర్ లొకేటెడ్ ఇన్ ద హ్యాండ్ అండ్ ఫీట్. మన చేతిలోను కాళ్ళల్లోనే చాలా ఎక్కువ బోన్స్ అనేవి ఉన్నాయి. తర్వాత ప్రాక్టీస్ జోన్ 1 ఉంది చూడండి అమ్మా. ఇది నేను చదువుతాను, తర్వాత వాట్సాప్ చేస్తాను. ప్రాక్టీస్ జోన్ 1 నేను చదువుతాను, తర్వాత వాట్సాప్ చేస్తాను. రైట్ ద 3 మేజర్ ఫంక్షన్స్ ఆఫ్ ద స్కెలిటల్ సిస్టమ్. Answer. It gives our body a proper shape and provides support to our body. Second point. It protects our vital internal organs such as brain, spinal cord, heart and lungs. Third one. The bones in our body are connected together by muscles that help our body to move, bend and stretch. Tarvata second question. What do you understand by ribs and shoulder blade? మీకు షోల్డర్ బ్లేడ్ గురించి, రిబ్స్ గురించి ఏమర్థమైంది? రిబ్స్ ఆర్ థిన్ కర్వ్డ్ బోన్స్. రిబ్స్ ఎలా ఉంటాయి? కర్వ్ తిరిగినట్టు ఉంటాయి. ఈ పిక్చర్లో ఉంది కదా రిబ్స్. ఓకే, కర్వ్డ్గా ఉంటాయి అన్నమాట. దట్ ఫార్మ్ ఏ ప్రొటెక్టివ్ కేజ్ అరౌండ్ ద ఆర్గాన్స్ ఇన్ ద అప్పర్ బాడీ. షోల్డర్ బ్లేడ్ ఇన్ బోన్స్ దట్ కనెక్ట్ ద ఆర్మ్స్ బోన్స్ అండ్ ద కాలర్ బోన్. ఇవేం చేస్తాయి అన్నమాట, మన రిబ్ కేస్ని ప్రొటెక్ట్ చేస్తాయి. అలాగే లోపల ఆ రిబ్స్ లోపల ఉండే ఆర్గాన్స్ ఉంటాయి, హార్ట్, లంగ్స్, వాటిని ప్రొటెక్ట్ చేస్తాయి. షోల్డర్ బ్లేడ్ ఏం చేస్తుంది? దేనికి కనెక్ట్ అయి ఉంటుంది? ఆర్మ్ బోన్కి, అలాగే కాలర్ బోన్ ఇక్కడ ఉంటుంది, వీటికి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ పెల్విస్ ఇన్ ఏ హ్యూమన్ బాడీ? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ పెల్విస్ ఇన్ హ్యూమన్ బాడీ? Pelvis is a bowl-shaped bone that balances the weight of the body on the legs. ఇది పేజ్ నెంబర్ 38లో ఉన్న ప్రాక్టీస్ జోన్ 1. ఇది నేను వాట్సాప్ చేస్తాను. పేజ్ నెంబర్ 38లో టైప్స్ ఆఫ్ బోన్స్ ఉన్నాయి, వినండి లెసన్. టైప్స్ ఆఫ్ బోన్స్ ఇవి నోట్ చేసేసుకున్నారు కదా. ఇది కూడా నేను మళ్ళీ పెడతాను వాట్సాప్, మీరేం కంగారు పడద్దు. Okay. Types of bones. Types of bones. Okay. Here's class types of bones. చూడండి. The bones our body fall into 4 categories. ఇవి ఎన్ని కేటగిరీస్లో ఉన్నాయంట? 4 కేటగిరీస్లో ఉన్నాయి. ఏంటి అంటాయి? లాంగ్ బోన్, షార్ట్ బోన్, ఫ్లాట్ బోన్ అండ్ ఇర్రెగ్యులర్ బోన్.
ఇలా 4 టైప్స్ ఉన్నాయంట బోన్స్. అసలు ఇవి ఏంటి, ఎలా ఉంటాయో చూద్దాం. పేజ్ నెంబర్ 39 చూడండి. లాంగ్ బోన్. లాంగ్ బోన్ అంటే ఎక్కడ ఎక్కువ ఉన్నాయి లాంగ్ బోన్స్ చూడండి. లాంగ్ బోన్స్ ఆర్ సమ్ ఆఫ్ ద లాంగర్ అండ్ సిలిండ్రికల్ బోన్స్ ఇన్ ద బాడీ. ఆల్రెడీ ఇవి ఎలా ఉన్నాయంట, సిలిండర్. సిలిండర్ తెలుసు కదా మీకు, సిలిండర్. ఇది సిలిండర్, ఈ షేప్లో ఉన్నాయంట. అక్కడ పిక్చర్ ఇచ్చాడు చూడండి, లాంగ్ బోన్. ఇది ఎక్కడుందంట, లాంగ్ బోన్స్ ఆర్ సమ్ ఆఫ్ ద లాంగర్ అండ్ సిలిండ్రికల్ బోన్స్ ఇన్ ద బాడీ. లాంగ్ బోన్స్ ఆర్ ద లివర్ ఆఫ్ ద బాడీ అండ్ ఇంక్రీజెస్ ద రేంజ్ ఆఫ్ మూమెంట్. ఇప్పుడు మనం చేతులు కనపాలి అని అంటే అవి మనకి లివర్స్ లాగా ఉపయోగపడతాయంట. లివర్స్ మనకి టైప్స్ ఆఫ్ మెషిన్స్ వాటిలో వస్తాయి నాన్న. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, మనం బస్సులు టైర్లు, కార్లు కానీ ఆటోలు కానీ బస్సులు కానీ టైర్లు మారుస్తూ ఉంటాం. మార్చినప్పుడు అక్కడ ఒక లివర్ యూస్ చేస్తారు, జాక్ అంటారు, జాక్. అది ఒక మెషిన్ లాగా ఉపయోగపడుతుంది. ఇవి కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూమెంట్స్, బాడీ మూమెంట్స్ చేయడానికి ఇవి లివర్స్ లాగా యూజ్ అవుతాయి అంట లాంగ్ బోన్స్. ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు, హ్యూమరస్, హ్యూమరస్, థైబా, టిబా, టిబా, ఫ్యూమర్, అల్లా. ఇవి ఎక్కడున్నాయి స్కెలిటన్లో? హ్యూమరస్ చూడండి, హ్యూమరస్, టిబా, ఫ్యూమర్, అల్లా. అవి ఎక్కడ ఉంటాయి స్కెలిటన్ సిస్టంలో చూడండి. హ్యూమరస్ ఇక్కడ చేతి దగ్గర ఉన్నాయి, అల్లా ఇది ఈ బోను, అలాగే కాళ్ళ దగ్గర ఫ్యూమరు, ఫ్యూమరు, తిబా. ఇవి కాళ్ళలో ఉంటాయి, అంటే చేతుల్లోను కాళ్ళల్లోనే ఈ లాంగ్ బోన్స్ అనేవి ఉంటాయి. తర్వాత షార్ట్ బోన్స్. షార్ట్ బోన్స్ ఎక్కడున్నాయి, మన రిస్ట్లో ఉన్నాయి. షార్ట్ బోన్స్ ఎక్కడ ఉన్నాయి, మన చేతిలో ఉన్నాయి. చూడండి, షార్ట్ బోన్స్ ఆర్ వైడ్ యాజ్ దే ఆర్ లాంగ్. వెడల్పుగా ఉంటాయి, లాంగ్ చాలా బాగుంటాయి. దీస్ ఆర్ ఫౌండ్ అవర్ వ్రిస్ట్ అండ్ యాంకిల్. ఎక్కడ ఉంటాయి అంటే ఇవి ఎక్కువ వ్రిస్ట్. వ్రిస్ట్ అంటే ఏంటి, చేతికి పెట్టుకుంటాం కదా వాచ్, ఇది వ్రిస్ట్. వ్రిస్ట్, యాంకిల్ ఇది. దే ప్రొవైడ్, ఇంకా ఎక్కడ ఉంది యాంకిల్. దే ప్రొవైడ్ సపోర్ట్ అండ్ స్టెబిలిటీ విత్ లిటిల్ టు నో మూమెంట్. ఇవేం చేస్తాయి, మన మూమెంట్కి సపోర్ట్ ఇస్తాయి. దే ప్రొవైడ్ సపోర్ట్ అండ్ స్టెబిలిటీ విత్ లిటిల్ టు నో మూమెంట్. మూమెంట్ అంటే ఇవి కదులుతాయి కానీ కొంచెం టైప్ ఆఫ్ సపోర్ట్ ఇస్తాయి మనకి. ఇప్పుడు మనకి లెగ్ బోన్ ఇవి ఇక్కడ ఉన్నాయి, హ్యాండ్ బోన్ ఇలా తిప్పుతున్నాం మనం, ఇలా యూస్ చేస్తున్నాం కానీ ఇవి తిరగవు అనమాట, ఎలాంటి మూమెంట్ ఇవ్వవు కానీ మనకి సపోర్ట్ని మాత్రం ఇస్తాయి షార్ట్ బోన్స్. ఇవి ఎక్కడ ఉంటాయి, బ్రిస్ట్ యాంకిల్. బ్రిస్ట్ యాంకిల్, దట్ ఈస్ షార్ట్ బోన్స్. నెక్స్ట్ ఫ్లాట్ బోన్స్. ఫ్లాట్ బోన్స్ ఎక్కడ ఉంటాయి, స్కెలిటన్లో ఉంటాయి.
దేంట్లో ఉంటుంది? ఈ ఫ్లాట్ బోన్ అనేది స్కల్లో ఉంటుంది. ఫ్లాట్ బోన్స్ ఆర్ ఫ్లాట్. ఇప్పుడు సపోజ్ ఈ బుక్ ఉంది, ఎలా ఉంది? ఫ్లాట్గా ఉంది. అదే ఈ చెయ్యి ఉంది, ఎలా ఉంది? కర్వ్గా ఉంది. దిస్ ఈజ్ ఫ్లాట్, దిస్ ఈజ్ కర్వ్, దిస్ ఈజ్ సర్కిల్. ఇవి బోన్స్ ఎలా ఉంటాయి? ఫ్లాట్ bones. Flat bones are flat, broad and plate-like bones. ఇవి ఎలా ఉంటాయంట? ఫ్లాట్గా ఉంటాయి, బ్రాడ్ వెడల్పుగా ఉంటాయి, ఇంకా ప్లేట్, మనం చూడడానికి ప్లేట్ లాగా ఉంటుందంట బోన్స్. దే ప్రొవైడ్ ప్రొటెక్షన్ టు విటల్ ఆర్గాన్స్ అండ్ ద బేస్ ఫ్రమ్ అటాచ్మెంట్ టు ఆఫ్ మజిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ రిబ్స్, స్కల్ అండ్ బోన్స్ ఆఫ్ ద షోల్డర్స్. ఇవి ఎక్కడెక్కడ ఉంటాయంట? రిబ్స్, షోల్డర్, నెక్స్ట్ స్కల్. ఈ ఫ్లాట్ బోన్స్ ఫ్లాట్గా ఉంటాయి, అలాగే బ్రాడ్ వెడల్పుగా ఉంటాయి, చూడడానికి ప్లేట్లు లాగా ఉంటాయి అన్నమాట, ప్లేట్స్. దే ప్రొవైడ్ ప్రొటెక్షన్ టు విటల్ ఆర్గాన్ అండ్ బేసిక్ ఫర్ అటాచ్మెంట్ ఆఫ్ మజిల్స్. ఇవి మజిల్స్కి అటాచ్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రిబ్స్ ఎక్కడ ఉంటాయి? ఇక్కడ ఉంటాయి. మనకి 24 ఉంటాయని చెప్పాం కదా, ఇటు సైడ్ 12. ఆ రిబ్స్. షోల్డర్ ఇక్కడ అన్నమాట. ఈ షోల్డర్ పైన మనకి మజిల్ ఉంటుంది కదా, అటాచ్. ఈ బోను మజిల్ అటాచ్ అయి ఉంటాయి అన్నమాట. దీని మీద ఇవన్నీ ఉన్నాయి? 4 ఉంటాయి. అలాగే ఇంకేమున్నాయి? స్కల్లో ఎన్ని ఉంటాయని చెప్పుకున్నాం మనం? బోన్స్ 29. ఈ మొత్తం ఫ్లాట్ బోన్స్ అన్నమాట, ఫ్లాట్ బోన్స్. నెక్స్ట్ ఇర్రెగ్యులర్ బోన్స్. Irregular bones. ఇది ఎక్కడ ఉందంట? irregular bones have various shapes and size. ఇవి వేరియస్ షేప్స్ సైజెస్లో ఉంటాయంట, ఒకే రకంగా ఉండవు. డిఫరెంట్ షేప్స్ సైజెస్లో ఉంటాయి. ద బోన్స్ ఆఫ్ ద వెర్టిబ్రే ఆర్ ఎక్స్పాండ్ ఆఫ్ సచ్ బోన్స్. ఈ వెర్టిబ్రేలో ఉంటాయి అన్నమాట. వెర్టిబ్రే అంటే ఏం చెప్పుకున్నావు? వెర్టిబ్రే స్పైనల్ కార్డ్. మీకు అర్థం అవడం కోసం స్పైనల్ కార్డ్ అని చెప్తున్నాను. స్పైనల్ కార్డ్ అంటే వెన్నుముకలో ఉన్న బోన్స్ మనకి అన్నీ ఒకే షేప్లో ఉండవు, డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి. ఆ డిఫరెంట్ షేప్స్లో ఉండి ఇవి ఏం చేస్తాయి? ఇర్రెగ్యులర్ షేప్లో ఉంటాయి. అందుకే వాటిని ఇర్రెగ్యులర్ బోన్స్ అంటారు. ఎన్ని బోన్స్ ఉన్నాయి? మొత్తం టైప్స్ ఆఫ్ బోన్స్ 4. లాంగ్ బోన్, షార్ట్ బోన్, ఫ్లాట్ బోన్ అండ్ ఇర్రెగ్యులర్ బోన్. ఈ లాంగ్ బోన్ ఎక్కడ ఉంటాయంటే ఎక్కువ హ్యూమరస్, తిబా, ఫిమూర్, అల్లా ఈ పార్ట్స్లో ఉంటాయి. అంటే హ్యాండ్స్, లెగ్స్లో మాత్రమే ఉంటాయి. ఇవేం చేస్తాయి? మనకి లివర్ లాగా పనిచేస్తాయి, మూమెంట్స్ ఇస్తాయి అన్నమాట. ఇంకా సిలిండర్ షేప్స్లో కూడా ఉంటాయి. తర్వాత షార్ట్ బోన్, ఇవి వ్రిస్ట్, యాంకిల్లో ఉంటాయి. ఇది ఓన్లీ చిన్న మూమెంట్ మాత్రమే ఇస్తుంది. తర్వాత ఫ్లాట్ బోన్ స్కల్లో ఉంటాయి. రిబ్స్, షోల్డర్స్ ఇవి మజిల్తో అటాచ్ అయి ఉంటాయి. ఇవి చాలా ఫ్లాట్గా ఉంటాయి, బ్రాడ్ వెడల్పుగా ఉంటాయి, ఇంకా ప్లేట్ లాగా ఉంటాయి చూడడానికి. తర్వాత ఇర్రెగ్యులర్ బోన్, ఇవి వెర్టిబ్రేలో ఉంటాయి. వెర్టిబ్రే అంటే స్పైనల్ కార్డ్. ఇవి షేప్స్, సైజు డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఓకే, ఎక్స్ప్లీటర్ చూడండి. ద లాంగెస్ట్ బోన్ ఇన్ అవర్ బాడీ ఆర్ ఫ్యూమర్. ఇక్కడ వచ్చింది మనకి, ఆల్రెడీ నేను చెప్పాను కదా బోన్స్ ఎన్ని ఉంటాయి. లాంగెస్ట్ బోన్ ఏంటి, స్మాలెస్ట్ బోన్ అని. ద లాంగెస్ట్ బోన్ ఇన్ అవర్ బాడీ ఈజ్ ద ఫ్యూమర్. ద స్మాలెస్ట్ బోన్ ఇన్ ద స్టిరప్ బోన్ ఇన్సైడ్ ద ఇయర్. ఇప్పుడే కదా నేను చెప్పాను, లాంగెస్ట్ బోను లెగ్లో ఉంటుంది, పై పార్ట్లో. అలాగే స్టిరప్ బోన్, స్మాలెస్ట్ బోను స్టిరప్ బోన్, ఇది చెవి మిడిల్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ప్రాక్టీస్ చూడండి. Try to count the number of bones that are 3 in your fingers and thumbs. Write the number of bones in the
ఫింగర్స్ అండ్ ఇన్ ద థంబ్. ఇప్పుడు మన హ్యూమన్ హ్యాండ్లో ఎన్ని ఫింగర్స్ ఉంటాయి, అలాగే అవి థంబ్లో ఎన్ని ఫింగర్స్ అండ్ థంబ్లో ఎన్ని ఉంటాయి బోన్స్, అవి రాయమన్నాడు. ఇన్ హ్యూమన్ హ్యాండ్ దెర్ ఆర్ 4 ఫింగర్స్. ఎన్ని ఉంటాయి? ఎన్ని ఉంటాయి? 4 ఫింగర్స్ ఉంటాయి. ఇది ఒక థంబ్ ఉంటుంది. అండ్ ఏ థంబ్ దెర్ ఆర్ 3 బోన్స్ ఇన్ ఏ ఫింగర్. ఒక్కొక్క ఫింగర్లో ఎన్ని ఉంటాయి? 3 బోన్స్ ఉంటాయి. అండ్ 2 బోన్స్ ఇన్ ద థంబ్. ఈ థంబ్లో మాత్రం 2 బోన్స్ ఉంటాయి. చూసుకోండి, మీరు ఒకసారి లెక్క పెట్టుకోండి, మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి 1 2 3. కానీ థంబ్లో 1 2. ఓకే, ఇవి నేను ప్రాక్టీస్ జోన్ 1 ప్రాక్టీస్ జోన్ 2 వాట్సాప్ చేస్తాను, అవి మీరు రాసుకుందాం. ఓకేనమ్మా, ఇక్కడ వరకు అర్థమైందా? టైప్స్ ఆఫ్ బోన్స్. మన నెక్స్ట్ క్లాస్లో ఇంకోటి చెప్పుకుందాం, నెక్స్ట్ టాపిక్ చెప్పుకుందాం. బాయ్.